ఇక హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల్లో నిర్వాహకుల కారణంగా తనకు తాను ఓ వేశ్యలా భావించిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ అంతకుముందు తీవ్ర మనోవేదనకు గురైనట్టు తెలుస్తున్నది. అయితే మ్యాగీ ఒక్కరే కాకుండా పోటీదారులందరూ బాధితులేనని తాజాగా వెల్లడైంది. విందుకొచ్చిన అతిథుల్లో కొందరు పోటీదారులను ఉద్దేశించి మీరు బోరింగ్గా ఉన్నారు, మమ్మల్ని ఖుషీ చేయడం లేదని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ తీవ్ర మనోవేదనకు గురైనట్టు తెలుస్తోంది. చౌమహల్లా ప్యారిస్ లో జరిగిన ప్రభుత్వ విందులో కొందరు ఆమెతో అనుచితంగా ప్రవర్తించడం ఆమెను తీవ్ర మనస్తాపానికి గురి చేసినట్లు సమాచారం. అయితే మ్యాగీ ఒక్కరే కాకుండా పోటీదారులందరూ బాధితులేనని తాజాగా వెల్లడైంది. విందుకొచ్చిన అతిథుల్లో కొందరు పోటీదారులను ఉద్దేశించి మీరు బోరింగ్గా ఉన్నారు, ఖుషీ చేయడం లేదని వ్యాఖ్యానించినట్టు తెలిసిందే. ఈ విషయాన్ని నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లగా ఇలాంటి ఈవెంట్లో ఇవన్నీ సహజమేనని నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానమివ్వడమే కాకుండా ఆమె ఆరోపణలను కొట్టి పారేసినట్లు సమాచారం. దీంతో తీవ్ర అసహనానికి గురైన మ్యాగీ అక్కడి నుంచి ట్రైడెంట్ హోటల్కు చేరుకొని ఆ రాత్రి మరుసటి 2 రోజులు భయంగా గడిపినట్టు తెలిసిందే. మిస్ వరల్డ్ పోటీల తీరును బట్టబయలు చేసిన మిల్లా మ్యాగీపై నిర్వాహకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆమె కావాలనే పోటీ నుంచి తప్పుకొని ఆరోపణలు చేస్తోందని కొంతమంది విష ప్రచారం చేస్తున్నారు. కానీ ఆమె సామాజిక వ్యవహారాలను పరిశీలించిన కొందరు మ్యాగీ ఎంతో నిబద్ధత గల వ్యక్తి అని కొనియాడుతున్నారు. మిల్లా మ్యాగీ సామాజిక దృక్పథం ఉన్న యువతే. గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ఆ మరణాలను సిపిఆర్తో తగ్గించే అవకాశం ఉందని ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. తనకు లభించిన ప్రతి వేదికపై ఆమె సిపిఆర్ ప్రాధాన్యత, ఇతరుల ప్రాణాలు ఎలా కాపాడవచ్చో వివరిస్తోంది. అందులో భాగంగా ఆమె గో ఫార్ విత్ సిపిఆర్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. పాఠశాల స్థాయి నుంచే సిపిఆర్ పై సిలబస్ ఉండాలని ప్రచారం చేస్తోంది. మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపై స్పందించిన ప్రభుత్వం కమిటీ వేసింది. ఆ కమిటీ 109 మంది కంటెస్టెంట్లను, నిర్వాహకులను ప్రశ్నించినట్లు చెబుతున్నారు. కానీ ఆ కమిటీ నివేదికను ప్రభుత్వం బయటకు చెప్పడం లేదు. చౌమహల్లా ప్యాలెస్, ట్రైడెంట్ హోటల్లో జరిగిన కొన్ని ప్రైవేటు కార్యక్రమాల సీసీ ఫోటేజ్ను పరిశీలిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ప్రతిష్టను దిగజార్చిన మిస్ ఇంగ్లాండ్ వేధింపుల ఘటనపై సాధ్యమైనంత త్వరగా నివేదిక బయట పెట్టాల్సింది పోయి ఆ దిశగా కమిటీ అడుగులు వేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.